నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. కరీంనగర్ లోని అందమైన కేబుల్ బ్రిడ్జి యొక్క పరిస్థితి గతంలో ప్రమాదకరంగా మారింది. సుమన్ టీవీ ప్రసారం చేసిన కథనంపై ప్రభుత్వం స్పందించి మరియు ఈ రోడ్డు యొక్క పనులు అనేది మరమ్మతులు అనేది చేస్తా ఉన్నారు. గతంలో సుమన్ టీవీలో ప్రసారం చేసిన ఏవైతే 2 వీడియోలు ఉన్నాయో అది అధికారుల దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా వరకు ఇది కరీంనగర్ నుండి వరంగల్ వెళ్తున్న రోడ్డు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వరంగల్ నుండి కరీంనగర్ వచ్చే రోడ్డు పరిస్థితి కూడా అటు సైడ్ ఆ విధంగానే ఉంది. సో ఒక సైడ్ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు మీరు క్లియర్ గా విజువల్స్, ఎక్కడ పడితే అక్కడ గుంతలు అయితే కనిపిస్తా ఉన్నాయి కేబుల్ బ్రిడ్జ్ పైన. సో అధికారులు స్పందించి ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ పైన ఏవైతే మరమ్మతులు అయితే ఉన్నాయో అవి త్వరగా చేపెడతా ఉన్నారు. ఒక్కసారి చూసుకోవచ్చు మీరు క్లియర్ గా జేసీబీ సహాయంతో ముందుగా ఉన్న రోడ్డుని మొత్తం అక్కడి వరకు క్లియర్ చేసి దాని తర్వాత ఏదైతే రోడ్ ఉంటుందో దాన్ని మళ్ళీ వేస్తారు. సో దీని వల్ల చాలా మంది కరీంనగర్ వాసులతో పాటు చాలా మంది ఎవరైతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి వరంగల్ కి వెళ్లే రహదారిలో ఉండే ప్రయాణికులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ యాక్సిడెంట్స్ కూడా ఇక్కడ అయ్యాయి. చాలా మంది బైక్స్ మీదకి కూడా కింద పడ్డట్టుగా తెలిసింది. ఇక్కడ మీరు ఈ పరిస్థితి చూసుకోవచ్చు. మరో కొన్ని రోజుల్లో కూడా ఈ యొక్క మరమ్మతులు ఏదైతే ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో మొత్తం క్లియర్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం కరీంనగర్ నుండి వరంగల్ వెళ్తున్న రహదారిలో అయితే మరమ్మతులు జరుగుతా ఉన్నాయి. ఆ వరంగల్ నుండి కరీంనగర్ వచ్చే దారిలో వాహనదారులందరినీ మళ్లించడం ద్వారా వాళ్ళు ఒకే రోడ్డుపై అటు ఇటు ప్రయాణం చేస్తా ఉన్నారు. లారీలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుంది కావచ్చు. మరి మరమ్మతులు తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. సో దీని వల్ల త్వరలోనే మరొక కొత్త రోడ్డు కేబుల్ బ్రిడ్జ్ పైన అయితే వేయడం అయితే జరుగుతా ఉంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క రహదారి కూడా పరిస్థితి ఆ విధంగానే ఉంది. సో అటు సైడ్ అయిపోయిన వెంటనే ఇటు సైడ్ కూడా మరమ్మతులు చేసే అవకాశం ఉంది. సుమారుగా ఒక 50 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు రోడ్డు పరిస్థితి ఇలాగే ప్రమాదకరంగా మారి ఉంది. వాహనదారుల యొక్క సమస్యలపై సుమన్ టీవీ ప్రసారం చేసిన కేబుల్ బ్రిడ్జ్ పై సుమారుగా ఒక 2 వీడియోలు చేయడం జరిగింది. దాని వల్ల అధికారుల దృష్టికి వెళ్ళింది. అలాగే ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో త్వరగా తమకు కష్టం లేకుండా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మరియు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కేబుల్ బ్రిడ్జ్ పై ఉన్న రోడ్డుని తొలగించి మరొక రోడ్డు వేస్తున్నట్టుగా ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు మీరు. కేబుల్ బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న వాహనదారుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఒక్కసారి ఆపి అడిగి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న వాహనదారులు అయితే ఉన్నారో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పోచే. సో ఎలా అనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్ పై రోడ్డు? చాలా ఇబ్బంది ఉండేది, వర్షాలు కొట్టినాయి, ఇట్లా బండ్లు కూడా బాగా కష్టం అవుతుంది, రాకపోకలు బాగా ఇబ్బంది అవుతుంది. గొంతలు గోయలు చాలా మంచిగా లేదు, ఇబ్బంది. ఇప్పుడు మరమ్మతులు చేస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఏది మరమ్మతులు చేస్తూ ఉంటారు, మళ్ళీ అదే అంతే గుంతలు అట్లనే పడుతుండే. 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు, మళ్ళీ అట్లనే రోడ్ అట్లనే ఉంటుంది మళ్ళీ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఎలా ఉండేది కేబుల్ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి? ఓకే, అంటే అంతకుముందు కొంచెం రోడ్డు గుంతలు ఉండేది, ఇప్పుడు కొంచెం ఓకే మరమ్మతులు చేస్తున్నారు కాబట్టి కొంచెం బాగుందండి. మేము ఏంటంటే ఎక్కువ ఇట్లకెళ్ళి వెళ్తామండి, వరంగల్ కానీ మన కేశవపట్నం ఇదే ఏ వే నుంచి వెళ్తామండి. కేబుల్ బ్రిడ్జ్ అంతకుముందుకు ఏంటంటే ఎక్కువ గుంతలు ఇట్లా చీకట్లా కనడకపోవు, యాక్సిడెంట్లు అవ్వడు, ఇక్కడ స్కిడ్ అయిపోవడు. ఇప్పుడు ఓకే మరమ్మతులు చేస్తున్నాం కాబట్టి కొంచెం సేఫ్గా వెళ్తున్నామండి. ఇంకా బాగా మంచిగా చేస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంధ్యవేల సత్యం, కరీంనగర్. మేము ఈ బ్రిడ్జ్ మీద మా అవతలకి డైరీ ఫామ్ ఉంది, బ్రిడ్జ్ అవతల. మేము రోజు పోతూ 10 సార్లు పోతుంటాం. ఇంతకుముందు బాగుండే, ఈ వర్షానికి జర బాగా ఖరాబ్ అయిపోయింది. మంచిగా చేస్తారు, రిపేర్ అయితే చేస్తారు. రోజైతే వర్క్ నడుస్తుంది. తొందరగా చేయాలని, కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాం. మాకు రోజు ఇబ్బంది అవుతుంది, రానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, తొందరగా చేయాలి, అదే కోరుతున్నాం అంతే. నమస్తే అండి, మీ పేరు? రాకేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? చెంజర్ల విలేజ్ నుంచి. సుమారుగా ఈ దారి నుంచి ఎన్నిసార్లు వెళ్తా ఉంటారు, పోతా ఉంటారు? పర్ డే ఒక 3 times 4 times వెళ్తాం, అప్ అండ్ డౌన్. కరీంనగర్లో ఎలా అనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్ పై వెళ్తుంటే? ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో బాగుండే,
స్టార్టింగ్ లో బాగుండే, వెళ్ళడం కూడా ఫీలింగ్ ఉండే, ఇక్కడికి వచ్చి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఓ ఈవినింగ్ టైంలో ఒక మనశ్శాంతిగా మంచిగా ఉండే. ఇప్పుడు గత ఒక 6 నెలల నుంచి రోడ్డు ప్రాబ్లంగా జరగడం, ఇలాంటి ఇబ్బందులు ఉండడం, తర్వాత యాక్సిడెంట్లు అవడం చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు కానీ ఇంకా కొంత తొందరలో చేయాలని మన సుమన్ టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన అధికారులు రోడ్డు మరమ్మతులు చేస్తా ఉన్నారు. అటు వాహనదారులు ఏమంటున్నారు, వారి యొక్క సమస్యలు తీర్చి వాళ్ళ యొక్క ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా పనులు కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నట్టు ప్రయాణికులు కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.